జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లె గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డులతో పాటు 6 వార్డు మెంబర్లు ఏకగ్రీవం జరిగిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనందరెడ్డిని, ఉప సర్పంచ్ దూమల సుమన్ని, వార్డు మెంబర్లు ఇమ్మడి విజయ్, బలసాని విజయ, బలసాని స్వరూప, కోల రాజిరెడ్డి, బొమ్మిన రాజేందర్ అందరినీ శాల్వాలతో సన్మానించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజంగి నందయ్య, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లె గ్రామం ఏకగ్రీవంగా నిలిచి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సర్పంచ్ అనిత ఆనందుని మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా ఐకమత్యంతో కులమతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని ఒక భావనతో నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. బాగుంది కదండి. 5 నెలల కానీ కన్నడ కానీ 5 కిలోమీటర్ల కన్నా దగ్గర అది దాని మొత్తం జగిత్యాల మండలం చెర్లపల్లె గ్రామం ఏదైతుందో ఏకగ్రీవంగా నిలిచి ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి తప్పదనుకున్నాయి. ఇలా ఆడబిడ్డ వనిత ఆనందే అట్లాగే వార్డు సభ్యులు అందరూ కూడా ఏదైతున్నదో ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఒక భావనతో నిర్ణయం తీసుకోవటం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా చెర్లపల్లి గ్రామం నా ముందు నుండి కూడా అత్యంత సన్నిహితమైనటువంటి గ్రామం. జగిత్యాల సరిహద్దులో ఉండి ఇవాళ ఒక విధంగా జగిత్యాల ఎక్స్పాన్షన్ అభివృద్ధి అంతా కూడా చెర్లపల్లి గ్రామంలో కనబడతాయని చెప్పండి. అసలు మనం ఇదివరకే గతం లోపల జగిత్యాల నుండి అటు కల్లపల్లి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం చేసుకోవడం, కల్లపల్లి చెరువు కట్ట మీదకి వెళ్ళి అక్కడే కావాల్సినటువంటి సామూహిక భవనాలే కానీ త్రాగునీటి సదుపాయమే కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా భవిష్యత్తులో జాతీయ రహదారి కూడా మనకు మన గ్రామం పైకెళ్ళి వస్తుంది. జాతీయ రహదారిలో ఏదైతున్నదో మనకు సైట్స్కు సర్వీస్ రోడ్స్ వస్తాయి. మనకు ఇబ్బంది లేకుండా రైతులకి ఏదైతున్నదో పక్కన సర్వీస్ రోడ్స్ వస్తాయి బాబు. హైవే ఏదైతుందో ఎత్తు మీద వస్తాయి. హైవే ఎత్తు మీద వచ్చేకల్లా మనకు హైవే వినియోగానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పక్కన సర్వీస్ రూట్స్ వచ్చేకల్లా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే దీంతో ఇప్పుడు హైవే రావడంతో దీంతో భవిష్యత్తు లోపల చెర్లపల్లి పూర్తి అర్బనైజేషన్ వచ్చేసి మనకు అభివృద్ధి కొరకు బాగా అవకాశాలు మెరుగవుతాయి. అంటే మొత్తం రైతు కుటుంబాలు అక్కడ చెర్లపల్లి లోపల వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే. రాబోయే కాలం లోపల వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమలు రావటము, దాంతో పాటుగా ఇటు రైతాంగాన్ని కానీ వ్యవసాయంపై ఆధారపడేటువంటి యొక్క రైతు కూలీలే కానీ అందరికీ కూడా ఏదైతుందో ఉపాధి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ ఏదైతుందో ఈసారి మరి చెర్లపల్లి గ్రామం ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునే విధంగా అందరూ కూడా కలిసి, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ కలిసి ఉందామనగానే రాజకీయ పార్టీలు విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ ఆధిపత్యం కావాలి, మా పార్టీ ఆధిపత్యం చెప్పాలి. సరే, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేపు గ్రామ అభివృద్ధి కావాల్సినటువంటి ఒక సౌకర్యాల కల్పనలో కూడా ఏదైతుందో చెర్లపల్లికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నాను. గ్రామ అభివృద్ధి కొరకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇచ్చినా కానీ తప్పకుండా మీకు 9 దొరుకుతుంది చెప్పండి.